హాయ్ మిత్రులారా, నేను మీ బొట్ట శివన్న. ఎస్ మీడియాకు స్వాగతం. ఇవాళ మార్నింగ్ న్యూస్ లో భాగంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మెయిన్ ఎడిషన్ లో ఏ వార్త వచ్చిందనే విషయాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా బీసీ బంద్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 42% బీసీ రిజర్వేషన్లపై ఏ పార్టీ ఎట్లా నాటకం ఆడుతున్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మొదటగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏ వచ్చింది, మెయిన్ ఎడిషన్ లో ఏ వార్త వచ్చిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేడు తెలంగాణ బీసీ బంద్ 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా బీసీ జేఏసీ పిలుపు అని చెప్పి ఒక 4-5 రోజుల క్రితమే బీసీ సంఘాలన్నీ కలిపి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ జేఏసీ ఏర్పడింది, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కోసం బీసీ జేఏసీ ఏర్పడింది. ఆ సంఘం ఆధ్వర్యంలో అన్ని సంఘాలు, ఆర్ కృష్ణ అయితే జాల్సిన అన్ని సంఘాలు, అన్ని పార్టీలు కలిపి ఒక జేఏసీగా ఏర్పడింది. దానికి సంబంధించిన ఆ జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ బీసీ బంద్కు పిలిపించినంత 42% రిజర్వేషన్ల మీద. మిత్రులారా, అసలుకి కృష్ణన్న ఏమంటున్నాడు, అదే జాల్ శ్రీనివాస్ అన్న ఏమంటున్నాడు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు, పలు విద్యా వ్యాపార సంస్థల స్వచ్ఛందంగా మద్దతు. 42% రిజర్వేషన్లపై సాధించేదాకా ఉద్యమం. సుప్రీంకోర్టు ఏమైనా శిలాశాసనమా అని చెప్పి ఆర్ కృష్ణన్న అన్నాడు. ఏదైతే స్వచ్ఛందంగా విద్యా వ్యాపార సంస్థలు మద్దతు ఇచ్చినాయంటే, అదేవిధంగా 42% వచ్చేదాకా మనం ఉద్యమం చేయాలి. ఇదే విధంగా సుప్రీంకోర్టు మీద సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. సుప్రీంకోర్టు ఏమైనా శిలాశాసనం అని అడుగుతున్నాడు ఆర్ కృష్ణన్న. అదేవిధంగా సకల జనులు బంద్కు మద్దతుగా నిలవాలని చెప్పి జాదవ్ శ్రీనివాస్ అన్నాడు. ఎందుకంటే బీసీలలో ఈ దేశంలో 50% ఉన్న సకల జనులకు మద్దతుగా నిలవాలని చెప్పి అన్ని వర్గాలని అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా జర్నలిస్టులు బాసాలుగా నిలవాలని చెప్పి దాస్ సురేష్ అన్నాడు. దానికి సంబంధించింది. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ బీసీ బంద్లో పాల్గొనాలని చెప్పి మహేష్ గౌడ్ పిలుపునివ్వడం జరిగింది. శాంతియుతంగా నిర్వహించాలో, అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే కఠిన చర్యలు అని చెప్పి డీజీపీ అంటున్నాడు. శివధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పోలీసు బాసు, ఆయన ఏమంటున్నారంటే శాంతియుతంగా నిర్వహించుకోండి, అంతేగాని అవాంఛనీయ సంఘటన జరిగితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఆయన అనడం జరిగింది. ఇక బట్టి విక్రమార్క ఏమన్నాడు ఒక్కసారి. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే మేము వస్తామని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. మిత్రులారా, బీసీ బంద్కు సంపూర్ణమైన మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా పాల్గొనవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ బంద్ల వల్ల గతంలో తెలంగాణలో సకల జనుల సమ్మె అని చెప్పి నిరసన అనేక కార్యక్రమాలు, ధర్నాలు చేసినాం. కానీ అంతిమంగా ఎవరికి పాలైంది తెలంగాణ అంటే అగ్రకుల పెత్తందారుల పాలైంది. దయచేసి ఇవాళ బీసీ బంధు రిజర్వేషన్లు వస్తాయని అయితే నాకు నమ్మకం లేదు. మేధావులు కూడా ఈ బీసీ రిజర్వేషన్లు వస్తాయనే ఆలోచన లేరు. ఎందుకంటే 100% ఎస్సీ ఎస్టీ బీసీలు ఏం చేస్తున్నాము, ఎటు పోతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. అగ్రకుల పార్టీలు మన బాధలను, మన సాధకాలను వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఈ 42% అయినా, ఈ 42% ఓన్లీ వీళ్ళు తీసుకొచ్చిన జీవో అయినా, వీళ్ళు పెట్టిన బిల్ అయినా ఓన్లీ స్థానిక సంస్థల వరకే. మనమేమంటున్నామంటే ఇవాళ విద్యా ఉపాధిలో కూడా రావాలి కదా 42%. మరి అందులో ఎందుకు ఇవ్వట్లేదు? అందులో ఎందుకు దాన్ని ఎందుకు ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచన లేదు ఈ అగ్రకుల పార్టీల కంటే. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, అయ్యా మన కడుపు బాధ మంది అర్థం చేసుకోరు, ఎవడి ఇంటి బాధ వాడే అర్థం చేసుకుంటారు. అందుకే బీసీల బాధ బీసీల మాత్రమే తెలుస్తుంది. అందుకే ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా కలిసి ఏకం అవ్వాల్సిన అవసరం ఉన్నది. 2028లో దేశం మొత్తం ఒక అగ్నిగుండంగా మారవలసిన అవసరం ఉంది. అగ్రకుల పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మహనీయులు ఏదైతే ఇవాళ 70 సంవత్సరాలుగా వాళ్ళు అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, గతంలో కూడా ఏమని చెప్తున్నారంటే, బుద్ధుడు జ్యోతిరావు పూలే నుంచి మొదలు పెట్టుకుంటే నేడు కాంశీరామ్ దాకా ఏం చెప్పారంటే, ఈ మన బతుకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బతుకులు మార్చాలంటే అగ్రకులాలతో కాదు అని చెప్పి బల్లగుద్ది చెప్పి ప్రాక్టికల్గా కాంశీరామ్ గారు తమ సొంతంగా ఎస్సీ ఎస్టీ బీసీల కోసం బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించి ఉత్తరప్రదేశ్, ఈ దేశంలోనే ఒక ఉపఖండంగా పిలువబడే ఉత్తరప్రదేశ్ను 4 సార్లు ఒక మహిళను ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంశీరామ్ గారు. అందుకే కాంశీరామ్ గారిని చదవాలని చెప్తున్నాను. కాంశీరామ్ గారిని ఎప్పుడైతే చదువుతామో ఇటువంటి ధర్నాలు బంద్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ధర్నాలు బంద్ల వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల మీద కేసులు అవుతున్నాయి.
జైళ్ళ పాలవుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసులు అయినాయి, ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయం జరగదు. నిజంగా శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు మేధావులు ఇక ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు ఇవాళ లేకపోవడానికి కారణం ఇలాంటి బంధువులు రాస్తారోకుల ధర్నాల వల్ల మనకేం వచ్చింది అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి బంధును మనం మద్దతు చేయాల్సిందే 100%. ఎందుకంటే మన వాయిస్ వినిపించవలసింది. అదేవిధంగా రాజ్యాధికారం దిశగా మనం కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా. అదేవిధంగా దేనికోసం ఈ బంధును ప్రకటించడం ఒకసారి మళ్ళీ లోపలికి పోయే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేకు నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ తెలంగాణ బంద్కు నిర్వహించనుంది. ఈ బంద్కు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యా సంస్థలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని బీసీ జేఏసీ కోరడంతో ఆయా వర్గాల్లో కూడా సానుకూలత వ్యక్తమయ్యాయి. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీ, విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. కాగా బంద్కు టీఎస్ఆర్టీసీ మద్దతు తెలపాలని బీసీ సంఘాలు కోరాయి. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కొంత మేరకు సుమత నిలబడిచని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే 42% స్థానిక రిజర్వేషన్లపై 42% ఉందో దానికి బదులుగా టీఎస్ఆర్టీసీ, అదేవిధంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలలు, విద్యార్థి సంఘాలు అన్ని వర్గాల వారు మద్దతు ఇచ్చారని దానికి సంబంధించిన వార్త మిత్రులారా. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. స్థానిక ఎన్నికలు ఎప్పుడని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. హైకోర్టు నిన్న స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెడతారని చెప్పి అడగడం జరిగింది. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. ఇక్కడ చూడండి, ఇది దారుణం. పాపం పోలీస్ అన్నను నేరస్తుడి చేతిలో కానిస్టేబుల్ హత్య అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఎవరైతే నేరస్తుడిందో పట్టుకొద్దామని పోయిందంట. ఇట్లనే తీసుకురాకపోతే ఆయన కత్తితో దాడి చేసినాక చూద్దాం దాన్ని ఏం జరిగిందని. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై దారుణం. బైక్ చోరీ కేసు నిందితుడిని అరెస్ట్ చేసి బైక్ మీద తీసుకొస్తుండగా వెనుక నుంచి కానిస్టేబుల్ ఛాతీలో పొడిచిన నిందితుడు అని చెప్పి అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్ఐపై కూడా దాడి. పరాలలో నిందితుడి కోసం గాలిస్తుందని చెప్పి ఇంతనా గిదా దారుణం. ఇటువంటి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఏం చేయాలి? జైళ్ళల్లో మంచిగా బువ పెట్టి ఒక 10 ఏళ్ళు సాగాలి. మరి ఈ కుటుంబానికి ఇప్పుడు ఇవాళ డ్యూటీలో ఉన్న ఈ కుటుంబానికి ఎవరు బాధ్యులు? 1-2 నేరాలు చేయగానే వానికి సరైన శిక్ష లైఫ్ వేస్తే ఇటువంటి వాళ్ళు బయటకు వస్తారా? అంటే కోట్ల కాడ కూడా కొంత తప్పు ఉంది. దానిలో భాగంగానే ఇవాళ ఇంత స్వేచ్ఛగా ఒక కానిస్టేబుల్ని ఛాతీలో పొడిచి అంత స్వేచ్ఛ ఇచ్చారు ఈ దేశంలో. అంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఎవరైతే కానిస్టేబుల్ ఛాతీలో పొడిచి వెళ్ళిపోవడం జరిగిందంటే దానికి సంబంధించి, అదేవిధంగా ఎస్ఐ కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన మీద కూడా దాడి చేసే ప్రయత్నం పరారైందంట. ఇటువంటి దొంగల కోసం ఒకరిద్దరు ఎందుకు పోవాలి? 1-2-3 ఎందుకు పోవాలి? ఉన్నారు కదా స్టేషన్లో కాలు కూసుకునే బదులు ఇటువంటి దొంగను పట్టుకొస్తాను పోవాల్సిన అవసరం లేదా? మళ్ళీ బైక్ మీద తీసుకొస్తారంట. ఎందుకు? మన బండ్లు ఉన్నాయి కదా ఆల్రెడీ. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ హయాంలోనే ఓటర్ సమాచారం అని చెప్పి దుర్వినియోగం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. కేసీఆర్ ఎప్పుడైతే పరిపాలన చేసినా అప్పుడే ఈ ఓటర్ల సమాచారం దుర్వినియోగం అయిందని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. అదేందో చూసే ప్రయత్నం చేద్దాం. ఆధార్తో లింక్ కోసం మా నుంచి డేటా తీసుకుంది. 6 ఏళ్ల పాటు సమాచారం తన గుప్పెట్లో ఉంచుకుంది. పౌరుల వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసింది. చివరికి దానిని ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో రాష్ట్ర సిఇఓ దీనిపై 2019లో ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసిందంట. ప్రజల సమాచారం అంతా ప్రొసిడెక్స్ కంపెనీ చేతిలోకి అని చెప్పి అప్పట్లో ఖండించిన సర్కారు ఇప్పుడు నిజమైన నిర్ధారణ 2018 రాజకీయ లబ్ధి వినియోగం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే బిగ్ బాస్ చూస్తున్నాడని చెప్పి ఒక కథనం రాసిందంటే దానికి సంబంధించింది మిత్రులారా. ఇదంతా 2018లోనే ఈ ఓటర్ సమాచారం అంతపై దుర్వినియోగం జరిగింది. అది ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారంట. ఆ ప్రైవేట్ కంపెనీ పేరు ఏం పేరు అంటే ఇక్కడ ప్రొసిడెక్స్ అని ఒక ప్రైవేట్ కంపెనీ చేతికి ఇచ్చారు 2018 ఎలక్షన్ కన్నా ముందే అని చెప్పి సిఇఓ గారు నిన్న
ఎన్నికల కమిషన్కు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. జూబ్లీహిల్స్లో అటహాసంగా నవీన్ నామినేషన్ అని చెప్పి ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యొక్క నామినేషన్ నిన్న అటహాసంగా వేసినట్టు దానికి సంబంధించిన వార్త ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వేకు, గద్వాల విజయలక్ష్మి, విహెచ్ అజారుద్దీన్. సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని చెప్పి పొన్నం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ మజ్లిస్ మద్దతు, మా మద్దతు కాంగ్రెస్కి అని చెప్పి కొనలేని సాంబశివరావు అన్నాడు. దానికి సంబంధించి కాంగ్రెస్ ఎంఐఎం మద్దతు సిగ్గుచేట్ అని చెప్పి బండి సంజయ్ అనడం జరిగింది. ఎవరైతే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడో నవీన్ యాదవ్కు సిపిఐ అదేవిధంగా మజ్లిస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరిగిందంట. దానిలో సంక్షేమ పథకాలు ఏం చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి పొన్నం ప్రభాకర్ అన్నకే తెలవాలి. మనం దాని మీద ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. దయచేసి మిత్రులారా, తెలంగాణలో అన్ని వర్గాల వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల మీద 2 సంవత్సరాలు అవుతుంది. ఏం చేసిందో అసలు అర్థం కాని పరిస్థితిలో అన్ని రివ్యూల పేరుతో కాలయాపన చేస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తాను మిత్రులారా. దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆంధ్రజ్యోతి పేపర్లో మీడియా విషయాల్లో ఏ వార్త వచ్చిందో చూసినాం. అదేవిధంగా లైక్ చేయడం ద్వారానే ఎక్కువ మందికి షేర్ అవుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా. కార్పొరేటివ్ చదివింపులు అని చెప్పి ఒక కథనం రావడం జరిగింది. ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి దాతలు కార్పొరేట్ తోడ్పాటు తీసుకోవాలని చెప్పి నిన్న విద్యాశాఖ సమీక్ష సమావేశం రేవంత్ రెడ్డి అన్నారంట. కార్పొరేట్ చదివింపులు అని చెప్పి ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయో ఆ ప్రభుత్వ విద్యా సంస్థలకు కార్పొరేట్లు మరియు దాతల సహకారం పొందాలని చెప్పి నిన్న సమీక్ష సమావేశంలో సూచించడం జరిగింది. దానికి సంబంధించి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. చలో, మౌలిక వసతుల కల్పనలో ఇదే సరైన మార్గం అని వెల్లడి. విదేశాలలో మెరుగైన విధానాలను అనుసరించాలని సూచన. అవుటర్ పరిధిలో ఉన్న సౌకర్యాలు లేని స్కూళ్ళని ప్రభుత్వ స్థలాల్లోకి మార్చాలని ఆదేశం. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు పైలట్ ప్రాజెక్టు కొత్త స్కూళ్ళ నిర్మాణం అని చెప్పి ఉన్న స్కూళ్ళకే దిక్కు లేదు. టీచర్ వస్తే పిల్లలు లేరు, పిల్లలు ఉంటే గదులు లేవు, గదులు ఉంటే చాక్ పీసులు లేవు, అదేవిధంగా చాక్ పీసులు లేవు, బోర్డులు లేవు. ఏ వసతులు చక్కగా దిక్కు లేవు. నిజంగా మన కోదాడలో చెప్పినట్టు 600 మందికి 600 మంది బాలికలకు ఒకే ఒక టాయిలెట్ ఉండదు. ఇటువంటి ప్రభుత్వం ఇంకేమో కొత్తగా అంట ఏదో ఉద్ధరిస్తాం తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఎవరు చదువుతారు ఆ ప్రభుత్వ పాఠశాలలో 100% మన పిల్లలు చదువుతారు, ఇంకేదో ఉద్ధరిస్తున్నాం అని చెప్పి ఏదో సమీక్ష. ఏం లేదు, సమీక్ష లేదు, నోటీస్ లేదు. ఇంకేమన్నా ప్రభుత్వ స్కూల్లో ఏమైనా ఉంటే అవి మూతపడే అవకాశం ఉంటే అవి తీసుకపోయి అమ్మడమే, అదే పనిలో ఉంటట్టుంది బహుశా. అందుకే ప్రభుత్వ స్కూల్లోకి ప్రభుత్వ ఏడేడున్న ప్లేసులు వెతుకోమని చెప్తున్నారు. వసతులు లేని అంటే మళ్ళీ ఒక్కడికి మారిస్తే ఆయన తీసుకుపోయాను కొత్తగా వసతులు కల్పిస్తారంట. అదంతా ఏం లేదు. ఏ అయితే స్కూళ్ళు ఉన్నాయో ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయో వాటన్నిటిని మెర్జ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ సమీక్ష. అంతే, ఏవేవి ఉన్నాయో హాస్టల్ని చూసుకోవడానికి మాత్రం చూసే ప్రయత్నం, లోపల దాకా చూసే ప్రయత్నం. తెలంగాణ పేదలకు మెరుగైన విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఏమీ లేదు. మెరుగైన విద్య అందిస్తే 600 మందికి ఒక్కటే టాయిలెట్ ఎట్టుంటుంది 2 సంవత్సరాల్లో? ఇక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విద్యా సంస్థలు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు వీలుగా సరికొత్త మార్గాలను అన్వేషించాలని అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడాలని, కార్పొరేట్ స్కూలు ధీటుగా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు. ఇందులో భాగంగా స్కూలు అభివృద్ధికి నిధులు ఇచ్చే దాతలు పూర్వ విద్యాలయ తోడ్పాటును తీసుకోవాలని కోరారు. మౌలిక వసతుల కల్పనలో ఇదే సరైన మార్గం అని పేర్కొన్నారు. శుక్రవారం నాడు జూబ్లీహిల్స్లోని తన నివాసంలో విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పాఠశాలలో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పరిధిలోనున్న ప్రభుత్వ పాఠశాలపై దృష్టి పెట్టాలని అధికారులను సూచించారు. ఆయా స్కూల్లో ఆట స్థలాలు, అవసరమైన తరగతి గదులతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. స్థల సమస్యలు ఏమి ఎదుర్కొంటున్న పాఠశాలల్లో దగ్గర ఉన్న పాఠశాల స్థలానికి తరలించాలని ఆదేశించారు. విదేశాల విద్యా వ్యవస్థను పరిశీలన టీచర్లను పంపే ప్రక్రియను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇతర విదేశాల మెరుగైన విద్యా విధానాలను అనుసరించాలని సూచించారని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ఏదైతే వసతులు ఉన్నాయో వాటన్నిటిని ఒక కాడికి మెర్జ్ చేసి లేకపోతే ప్రభుత్వ స్థలాలు ఏం లేదు, ఈ చిన్న ఉన్న ప్లే గ్రౌండ్ లేని చిన్న ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లు అన్నిటిని ఆక్యుపై చేసి
ఇప్పుడు ఒక 30 మంది ఉన్నారు అనుకో, 30 మంది ఉన్న 100 మంది దానికి మార్చేసి ఈడున్న ప్లేస్ అంతా అమ్మేసుకోవడం, అదే పని తప్ప ఏముండదు. ఆడ లాస్ట్కి ఈయన కొత్తగా ఏదో స్కూల్ పెడతాడంటే అది కానీ దయచేసి అది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. చలో ఇక్కడ ఒకటి చూసి ప్రయత్నం చేద్దాం. ఇది నా గ్యారంటీ అని చెప్పి మోడీ అంటుండే. ఏందో మావోయిస్టుల బెదిరింపులు పూర్తిగా అంతం చేసే రోజు ఇంకా ఎంతో తొందరగా లేదు, ఎంతో దూరంలో లేదని తాను గ్యారంటీ ఇస్తున్నానని చెప్పి. ఏందయ్యా నువ్వు చేసేది లొటపీసు? ఇది గ్యారంటీ అంటే ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నా అనుకుంటున్నా. ఎవరైతే ఆదివాసీ గిరిజన బిడ్డల హక్కుల కోసం పోరాడుతారో మావోయిస్టుల మీద ఈయన ఏదైతే దేశంలో ఉన్న పక్క దేశం మీద యుద్ధం చేయలేని ఈ దద్దమ్మ ప్రధాని ఇవాళ మన దేశ పౌరులైనా మన ఎవరైనా తన పిల్లల్ని తాను చంపుకోరు, కానీ మోదీ తన పిల్లల్ని తాను చంపుకునే ప్రయత్నం చేశాడు. పాక్ మీద యుద్ధం చేయమంటే చేత కాకుండా 2 రోజులకే మోదీ ట్రంప్ చెప్పిండని చెప్పి యుద్ధాన్ని విరమించింది. 100 సార్లు చెప్పింది ట్రంప్. ఇది కాదని నిరూపించమను. రేపు పొద్దుగాల ట్రంప్ని తీసుకొచ్చి దేశంలో చెప్పమను. ఇది అవుతుందా మోదీతోటి? నేనంట ఎంతో నా గ్యారంటీ అంటే ఏంది నువ్వు గ్యారంటీ? ఏంది నీ గ్యారంటీ? ఇవాళ అవినీతి డబ్బును తీసుకొస్తున్నావు, తెచ్చినావా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నావు, ఇచ్చినావా? ఏది నల్లధనం? ఏది మా జీవితాలు బతుకులు మార్చినావా? ఈ దేశం జీవిత బతుకులు. ఎలక్షన్ ముందల్లా ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేసుడే ఈ అగ్రకుల పార్టీ. దాంతోపాటు మతం పేరుతో ఓట్లు దండుకోవడమే. ఈ దేశాన్ని నువ్వేం చేసినావు? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. చలో మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. రేపు లైసెన్స్డ్ సర్వేయర్లకు నియామక పత్రాలు అని చెప్పి ఏదైతే కొత్తగా సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎగ్జామ్ నిర్వహించారంటే దానికి సంబంధించి 3464 మంది రేపు ఎక్కడ మన శిల్పకళ వేదికలు వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తాను సీఎం కేసీఆర్ అని చెప్పి. ఏదైతే భూభారతి చట్టం కింద సర్వేయర్లు కొంచెం తక్కువ ఉన్నారని దాన్ని ఫిల్అప్ చేసుకోవడానికి ఈ మార్గం ఎత్తుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వార్త మిత్రులు. చలో స్థానిక ఎన్నికలు సిద్ధంగా ఉందని చెప్పి ఎవరైతే పిఆర్ సంబంధించిన కార్యదర్శులు ఆయన ఆదేశించినట్టు ఒక వార్త రావడం జరిగింది. చూసే ప్రయత్నం చేద్దాం. అధికారులు ఉద్యోగులు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు అని చెప్పి స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉండండి అని చెప్పి పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు ఇచ్చిందంట. ఎన్నికలపై 2-3 రోజులలో స్పష్టత. ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే మళ్ళీ రిజర్వేషన్ ఖరారు. జిల్లా ఉన్నతాధికారులతో పంచాయతీరాజ్ డైరెక్టర్ భేటీ అని చెప్పి రావడం జరిగింది మిత్రులారా. ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయో ఆల్రెడీ హైకోర్టు అడుగుతుంది మీరు ఎప్పుడు ఎలక్షన్లకు పోతారని చెప్పి. వాస్తవానికి కూడా రేపు 19వ తారీఖు నాడు రేపు జరిగే పీసీసీ అయితే కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏమని తీసుకుంటారు అంటే ఇగో బీసీ రిజర్వేషన్ల కోసం పోయినా కానీ ఆడ అయ్యేటట్టు లేదు, కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ఒప్పుకోవట్లేదు, ఇగో ఇక్కడ గవర్నర్ అక్కడ రాష్ట్రపతి ఇద్దరి వద్ద బిల్లు పెండింగ్లో ఉన్నాయి, ఇప్పుడు మనం ఖచ్చితంగా పెట్టాల్సిందే స్థానిక సంస్థలు పోవాలని చెప్పి రేపు పొద్దుగాల కాంగ్రెస్ శ్రేణులతో ఇగో మహేష్ గౌడ్ అని ఒప్పిస్తాడు అన్నట్టు. మహేష్ గౌడ్ అనే ఉంటాడు ప్రధాన పాత్రగా. ఎందుకంటే మన ఏళ్ళు మన కంటే పొడిచే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి వెనుకంగా ఉంటాడు అన్నట్టు. అట్లా ఏం చేశానంటే రేపు జరిగే చేయాలి ఖచ్చితంగా అని చెప్పండి. 23వ తారీఖున మళ్ళీ అసలు అది క్యాబినెట్ సమావేశం ఉంది. క్యాబినెట్ సమావేశంలో చలో 50% మించొద్దు అంటుంది కాబట్టి ఏడికి పోయినా మన ప్రయత్నం జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ నిర్వహించి మెజార్టీ బై మైనార్టీ అని చెప్పి మంత్రివర్గంలో అత్యధిక మంది నిర్వహించాలని చెప్పి మననే ఒక వార్త చెప్పారు. ఆల్రెడీ దాన్ని అమలు చేసే పనులు ఉంటాయి. ఇగో చూడు కింద అడిగింది స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడని చెప్పి హైకోర్టు అడుగుతుందని చెప్పి ఇది ఒక సాగ్గా చూపెట్టి ఏం చేస్తారంటే ఇక ఎలక్షన్ పోదాం అని చెప్పి పోయే ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించిన వార్త మిత్రుల మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. మావోయిస్టుల విప్లవ చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు అని చెప్పి ఒక వార్త రావడం. ఏదైతే మావోయిస్టు అగ్రనేత ఉన్న ఆశన్న గారు నిన్న 208 మందితో లొంగిపోయారంటే దానికి సంబంధించిన వార్త. దేశంలోనే అతిపెద్ద లొంగుబాటు అని చెప్పి ఇది రావడం జరిగింది మిత్రులారా. చలో బీజేపీ వ్యతిరేకంగా చేస్తున్న బంద్ ఇది అని చెప్పి ఏదైతే ఇవాళ బీసీ బంద్ ఉందో దాన్ని బీజేపీకి వ్యతిరేకంగా చేస్తుందని చెప్పి బట్టి విక్రమార్క విమర్శించారు. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. స్మార్ట్ పోలీస్ తోటే సవాళ్ళు పరిష్కారం అని చెప్పి ఏదైతే నిన్న
77 ఆర్ఆర్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఐపీఎస్ల ట్రైనింగ్లో దల్జీత్ సింగ్ అన్నాడని చెప్పి స్మార్ట్ పోలీసింగ్తోనే సవాళ్ళు పరిష్కారం అని చెప్పి ఏదైతే పోలీసులకు సవాళ్ళు ఉన్నాయో అవన్నీ స్మార్ట్ పోలీసింగ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. మరో వార్త చూసే ప్రయత్నం. హైదరాబాద్ టు శ్రీశైలం నాన్ స్టాప్ 147 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి శ్రీశైలం వరకు 147 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మిస్తున్నారంటే దానికి సంబంధించిన వార్త. మొన్న ఏదైతే గతంలో 3-4 రోజుల క్రితం ఇదే దానికోసం అన్ని విధాలుగా పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించింది ఇవాళ చూసే ప్రయత్నం చేద్దాం. ఏం అసలు గ్రీన్ ఫీల్డ్ రహదారి అంటే ఇది, అసలు ఏడికెళ్ళి ఏడిపోతుందని ఒకసారి చూసే ప్రయత్నం. రావిరాల నుంచి ఆమన్గల్లు రోడ్డు వీధిగా దీనికి అనుసంధానం. ఫ్యూచర్ సిటీలో భాగంగా 42 కిలోమీటర్ల రోడ్డు నిర్మించనున్న ప్రభుత్వం. ఆమన్గల్ నుంచి మననూరు వరకు 51 కిలోమీటర్లు ఎక్స్ప్రెస్ వే. మననూరు నుంచి శ్రీశైలానికి 54 కిలోమీటర్ల మేర ఎలివేటర్ కారిడార్ కేంద్ర అనుమతి కోసం త్వరలోనే డిపిఆర్ అని చెప్పి ఏదైతే 140 కిలోమీటర్లు ఉంటుందంటే అది కూడా ఆమన్గల్ను అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఫీచర్స్ ఇచ్చాను దానికి అనుసంధానం చేసుకుంటూ శ్రీశైలం దాకా ఉంటుందంట మిత్రులారా. దానికి సంబంధించిన వార్త. నేడు బీసీ బంధు అని చెప్పి నేడు బీసీ జేఏసీ రాష్ట్ర బంధు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. దయచేసి ఇవాళ ఏదైతే మనం ఆంధ్రజ్యోతి సాక్షి మెయిన్ ఎడిషన్లో ఏ వార్త వచ్చిందనే విషయాన్ని కొంత తెలుసుకునే ప్రయత్నం చేసినాం. అదేవిధంగా ఇప్పుడు ఈనాడు పేపర్లో ఏమొచ్చిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరగబోతుంది, ఇప్పుడు ఈ 2 పత్రికలు ఏం రాసింది, ఈనాడు ఏం రాసిందని చెప్పి కొత్త వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం, పాత వార్తలు కాకుండా. మిత్రులారా దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. లైక్ చేయడం ద్వారానే అధిక మందికి పోతారనే విషయాన్ని తెలియజేస్తున్నాను. కొనుగోళ్ల వ్యత, 7 చేపల కథ. ఖరీఫ్ ధాన్యం కదిలేదు ఎప్పుడు, మొదలు కాని కాంతాలు తప్పని ఎదురుచూపులు. వర్షాలతో ధాన్యం జలార్పణం, మిల్లుల్లో కేటాయింపులు మీనమేషాలు, ప్రభుత్వ కార్యక్రమం అమల్లో అధికారుల నిర్వాహకుల అలసత్వం అని చెప్పి ఒక వార్త రావాలి. దయచేసి గతంలోనే చెప్పినాం, ఒక 4 రోజుల క్రితమే వర్షం, బీభత్సమైన వర్షం 42%. ఎక్కడైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొన్న చాలా వరకు రైతులు ఏదైతే కళ్ళాలలో తీసుకొచ్చి పోసుకున్నారో అన్ని వర్షానికి ఆగమైన పరిస్థితి ఉంది. ఇంకా ఇప్పుడు దగ్గర పాలు తెచ్చి కూడా 10-15 రోజులు అవుతున్నది. ఇప్పటి వరకు కాంట పెట్టడానికి కూడా అధికారులకు చాలా అలసత్వం వహిస్తున్నారు. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. ఇగో చూసినావా, ఇక 7 చేపల కథ చెప్పినట్టు ఉందంటే కథ అంతా. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏట ఇదే నెత కన్నీటి గాథ, 7 చేపల కథ. చేప ఎందుకు ఎండినామంటే తలో కారణం చెప్పినట్టు ధాన్యం కొనుగోలు అంశం చిక్కుముడిగా మారింది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ఇలా ఎవరి వాదన వారిది. వెరసి ఈ చట్టంలో ఎదుర్కొని అన్నదాతలు నలిగిపోతున్నారు. ప్రభుత్వ సమగ్ర కార్యాచరణ రూపొందించడానికి అమలు చేయవలసిన అధికరణ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అలసత్వం. కేంద్ర ప్రభుత్వం నుంచి సాంకేతిక అంశాలు పరిష్కారం కాకపోవడంతో సమస్య ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఖరీఫ్ ధాన్యం సేకరణపై ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలు కొన్నాయని చెప్పి ఇది ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొన్ని నియమాలు తీసుకొచ్చిందంట, ఏదైతే ఆ నియమాలకు సాగ్గా చూపించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి వెనకాడుతుందని చెప్పి తెలిసిందంట మిత్రులారా. దానికి సంబంధించిన వార్త. పెట్టుబడులకు అంతర్జాతీయ సదస్సు అని చెప్పి నవంబర్ నెలలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అని చెప్పి మన రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి ఒక అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు దానికి సంబంధించిన వార్త మిత్రులారా. ఈమెకు హ్యాట్సాప్ డాక్టర్ అమ్మ, ప్రజా డాక్టర్ అంటే ఇట్లా ఉండాలి. వీళ్ళు కదా పైసలు తీసుకొని ప్రాణాలు తీసేటోళ్ళు కాదు. వాస్తవానికి ఇటువంటి వాళ్ళు డాక్టర్లు ఈ దేశానికి అవసరం, జనాలకు కూడా ఇటువంటి డాక్టర్ అమ్మ అవసరం. ఏమంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. అన్ని డ్రింకులు ఓఆర్ఎస్లు కావని చెప్పి ఏదైతే మనం పిల్లలకు ఏదైతే బాత్రూమ్ లేకుండా కొంచెం సరిగా లేకపోవడం ఉంటుందో, కొంచెం నిరసంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఓఆర్ఎస్లు అని చెప్పి అడ్డమైన అన్నిటి మీద ఓఆర్ఎస్ అని రాసి పెట్టి ఉన్నాయి. అవన్నీ కావు. దాంట్లో
చక్కెర శాతాలు ఎక్కువ ఉన్నాయి, వాటర్ ఎక్కువ కలిసింది, దానికి కావాల్సిన ప్రోటీన్స్ లేవని చెప్పి ఎప్పటి నుంచి పోరాటం చేస్తుంటే ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సాధారణ పానీయాలపై ఆ పదం ముద్రించకూడదని చెప్పి పోరాటం చేస్తుంటే వైద్యుల పోరాటంతో FSSAI ఆదేశం అని చెప్పి ఎవరైతే డాక్టర్ శివరంజని అని చెప్పి మేడం గత కొన్ని సంవత్సరాలుగా ఆమె వాటి మీద ముద్ర వేయొద్దు, ORS ఇద్దామని చెప్పి డిమాండ్ చేస్తుంది. అది ఇప్పుడు కళ నెరవేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రమాణాలకు అనుగుణం లేని ఎనర్జీ డ్రింక్స్, ఇతర పానీయాలపై ORS అంటే ఒరిజినల్ రీహైడ్రేషన్ స్టల్స్ అని చెప్పి పదాన్ని ఉపయోగించవద్దని భారత ఆహార భద్రతా ప్రాథమిక సంస్థ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని 8 ఏళ్ల పాటు పోరాటంతో ఎట్టకేలకు అది సాధ్యమైంది. ఈ మేరకు WHO ప్రమాణాల విరుద్ధంగా కూల్ డ్రింక్స్ రూపంలో ఉన్న బ్రెడెడ్ ప్యాకెట్లపై ORSL అనే పదాలను ముద్రించకూడదని ఉత్తర్వులు ఇచ్చింది. మార్కెట్లో ORLS పేరుతో దొరికే డ్రింక్స్ ఎక్కువ శాతం షుగరు, తక్కువ స్థాయిలో ఎలక్ట్రోలైట్స్ ఉంటున్నాయి. చాలామంది వీటిని నిజంగా ORSలుగా భ్రమించి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా విరోచనాలు, వాంతులు సమయంలో పిల్లలు ఎక్కువగా తాగిస్తారు. సమస్య తగ్గకపోగా ఈ డ్రింక్స్ వల్ల షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల విరోచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి మేడం చెప్పడం జరిగింది. ఎవరైతే ORS పేరుతో వాళ్ళు కొత్త కంపెనీలు తీసుకొచ్చి దాంట్లో ఏమున్నామంట అయితే ఎలక్ట్రోలైట్స్ అని చెప్పి అవి ఉంటేనే ఈ వాంతులు, విరోచనాలు అనేవి తగ్గుతాయంట. అది కాకుండా షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల అవి పెరిగే అవకాశం ఉందంట. వాటిని ఇట్లా ముద్రించకూడదు. వాస్తవానికి ఏ అయితే WHO ప్రమాణాలు ఉంటే ఆ ప్రమాణాల ప్రకారం వీళ్ళు తీసుకోవాలని చెప్పి ఒక పోరాటం చేసిందంటే ఆ పోరాటానికి ఫలితంగానే ఆల్రెడీ మనకు ఒక ఆదేశం జారీ చేయడం జరిగిందంటే మిత్రులారు. దానికి సంబంధించిన వార్త. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. అన్ని ప్రధాన వార్తలు చూస్తున్నా, అన్ని కొంత అక్కర్లేని వార్తలన్నింటినీ పక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నా. వరం నుంచి జనంలోకి అని చెప్పి ఏదైతే తక్కెలపల్లి వాసుదేవరావు నిన్న ఛత్తీస్గఢ్ DGP ఆధ్వర్యంలో లొంగిపోవడం జరిగింది. శభాష్, దీన్ని మెచ్చుకోదగ్గ విషయం. వేణుగోపాలరావుకు తక్కెలపల్లి వాసుదేవరావుకు 2 తేడా ఉన్నది. ఎందుకంటున్నామంటే ఇక్కడ అధికారులు అనేది శాస్త్రం, పార్టీలనే ఎందుకంటున్నామంటే బీజేపీకి సంబంధించిన రాష్ట్రంలో పాలకులు ఉన్నప్పటికీ ఇక్కడ ఒక ముఖ్యమంత్రికి గన్ని ఇవ్వలేదు తక్కెలపల్లి వాసుదేవరావు. మల్లోజుల వేణుగోపాలరావు ఏమో స్వయంగా ముఖ్యమంత్రికి ఇచ్చాడు, బీజేపీ ముఖ్యమంత్రికి. ఎవరైతే ఈ పాలకుల కక్ష సాధింపులో ఒక కారణమైన బీజేపీ కగార్ పేరుతో మావోయిస్టులను చంపుతుంటే వాళ్ళకి తీసుకపోయి లొంగిపోవడమే మేము విమర్శించడానికి కారణమైంది. ఏమంటుండే ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అసలుకి, వాసుదేవరావు ఎంతమందితో లొంగిపోయినా చూసే ప్రయత్నం చేద్దాం. ఆచరణతో సహా 200 మంది మావోయిస్టులు లొంగిబాటు, ఛత్తీస్గఢ్ చారిత్రాత్మక ఘట్టం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేష్ అలియాస్ ఆచరణతో సహా 200 మంది ఛత్తీస్గఢ్లో దగల్పూర్ శుక్రవారం DGP అరుణ్ దేవ్ గౌతమ్ సమక్షంలో లొంగిపోయారు. వీరిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. 153 ఆయుధాలను అప్పగించారు. వీటిలో AK-47లు 18, అండర్ బ్యారెట్ గ్రానైట్ 1, అదేవిధంగా రైఫల్స్ 23, సెల్ఫ్ లోడింగ్ SLRలు 17, కార్బన్లు 4, రైఫల్స్ 36, తుపాకులు ఉన్నాయి. లొంగిపోయిన వారు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు 50 మంది, రూపేష్తో సహా పాటు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రనిత, దండకార స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు భాస్కర్ అలియాస్ రాజమన్, మాండవి, దన్ను వ్యక్తి, సంతు తదితరులు ఉన్నారంటే వాటికి సంబంధించిన వార్త మిత్రులు. వనం నుంచి జనంలోకి అని చెప్పి ఒక వార్త. దీన్ని శభాష్ మెచ్చుకోవచ్చు. తక్కెలపల్లి వాసుదేవరావు చేసిన దానికి 100% మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
అధికారుల చేత లొంగిపోవడంలో మేము కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏ పరిస్థితులు ఎట్లున్నాయో తెలియదు కానీ 100% అక్కడున్న పరిస్థితుల కారణంగా ప్రజా ఉద్యమాలు చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి నిన్న వాసుదేవరావు ఒక మీడియా మిత్రులతో మాట్లాడుతూ ప్రాణాలను పోగొట్టుకోవడం సరైన పద్ధతి కాదు, నేను నా అనుచరులను ఎట్లయితే ఈ సమాజానికి సేవ చేయాలనుకున్నా నాతో పనిచేసే అనుచరులను కూడా కాపాడుకునే బాధ్యత నా మీద ఉందని చెప్పి ఒక లీడర్ చేసే పనిలో భాగంగా చేసిండని దీన్ని మేము మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాసుదేవరావు చేసింది కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటున్నామంటే ఈయననేమో అధికారులు డీజీపీ సమక్షంలో లొంగిపోయింది. అదే మల్లోజుల వేణుగోపాలరావు ఎందుకంటే ముఖ్యమంత్రి. దానికి దీనికి తేడా ఉన్నది. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మల్లోజులా నువ్వు చేసింది 100% తప్పు. ఇది పాలకుల చేత వంగి మోకాల మీద మోకరెళ్ళి బతకాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నువ్వు 70 సంవత్సరాలు బతికినావు. ఇప్పుడు నువ్వు వచ్చి ఉరగబెట్టి సమాజానికి చేసేది ఏం లేదు. కానీ నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ డెసిషన్ కాదు. అందుకే తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేష్కు 100% మా మద్దతు ఉంటుంది. ఎందుకంటే సమాజంలో చాలా బ్రాడ్ మైండ్తో ఆలోచన చేసి ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తున్నది. కానీ నీ డెసిషన్ అనేది అట్టర్ ఫ్లాట్ డెసిషన్. దయచేసి మిత్రులారా ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి. మహనీయుల ఆశల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం ఏదైనా ఛానల్ ఉంటుందంటే అది ఎస్ మీడియాని. ఎస్సీ ఎస్టీ బీసీలు బహుజన రాజ్యాధికారం ఎట్లా రావాలని, అదేవిధంగా మాన్యవార్ కాంశీరామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, చాక లైలమ్మ, వడ్డే ఓబన్న, పాపన్న గౌడ్, అదేవిధంగా ఎవరైతే మహనీయులు ఉన్నారో అన్ని కులాలకు జయశంకర్ సారు, అదేవిధంగా కొండ లక్ష్మణబాబు యొక్క ఆశయాలను ముందు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా ఈ ఎస్ మీడియా ఉంటుంది. దయచేసి బహుజన గొంతుకగానే మాత్రమే ఎస్ మీడియా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ మిత్రులారా మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.